ఇవాళ ఎక్కడికి వచ్చాం? తాతయ్య ఇంటికి సంక్రాంతికి పండగకి వచ్చామా? ఏంటండి వండుతున్నాడు తాతయ్య? అంతే. హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ బాగున్నారా? ఈ వీడియో ఏంటంటే అమ్మ వాళ్ళ ఇంటికి సంక్రాంతికి పండగకి వెళ్ళామండి. అప్పుడు వీడియో అంటే మేము సంక్రాంతికి వెళ్ళలేదు, తర్వాత సండే వెళ్ళాము. మీ అందరికీ కూడా మా వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదంతా కూడా న్యాచురల్ వాయిస్ అంతా పెట్టేస్తున్నానండి. ఇంకెక్కడి నుంచి అయితే నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను, ఎందుకంటే మా వాయిస్ రియల్గా ఏంటుందో మొత్తం అదే పెడదాం అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఏం కోర్స్ అంత ఇది? తలకాయ మాసం. అది వేస్తావు కదా, కలుపుకో. అది నాది. మీలో ఎంతమందికి అండి తలకాయ మాసంలో మెదడు ఇష్టం? నాకైతే మెదడైతే నాకే ఇష్టం, అందువల్ల నేను ఒక్కదాన్నే తీసుకుంటాను. ఇంకేంటి సంతి? ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ఏం పెడతావు పొయ్యి మీద? నెక్స్ట్ ఏం పెడతావు? బోటి కర్రీ. బోటి పెట్టేస్తావా? ఓ పక్క బిర్యానీ, ఓ పక్క బోటి పెట్టే. అమ్మాయితో పక్క గారెల పప్పు అయితే వేస్తుందండి. ఆల్రెడీ ఓ ట్రిప్ అయిపోయింది. కాఫీ. శాంతి అయితే కాఫీ తాగుతుంది. చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా పిల్లలకైతే చికెన్ లెగ్ పీసెస్ అయితే ఇంకా ఫ్రై చేయాలి. ఇంకా పెనం అయితే పొయ్యి మీద పెట్టేస్తున్నాం. ఇంకేంటి శాంతి? సూపర్గా ఉంది. ఇటు చూసి మాట్లాడు. కాఫీ ఎంజాయ్ చేస్తుందండి. మా నాన్న అయితే తలకాయ సూప్ తాగుతున్నాడండి. మా నాన్నమ్మ అయితే వచ్చిందండి తలకాయ మాంసం గురించి. అదిగోండి చూసారా ఎలా చూస్తుందో. ఇంకా పొయ్యి అయితే ప్రస్తుతానికి ఖాళీ అయిందండి. ఇప్పుడైతే పొయ్యి మీద పెనం అయితే పెట్టేయాలి. అదే పొయ్యి నిండా అగ్గి ఉంది, అది తీసేస్తున్నాను. కర్రల పొయ్యి గురించి మా అమ్మకి అయితే బాగా తెలుస్తుంది, మాకు అస్సలు తెలీదు. కర్ర ఉంది. ఎండ వల్ల ఆ పెద్ద దుక్క కాలుతుంది. ఇంకా ఓ ట్రిప్ అయితే టిఫిన్స్ అయితే అయిపోయింది. ఇంకా పిల్లలు అయితే కిందన ఆడుతున్నారు. ఈ లోపు అయితే శాంతి ఒక పక్క బిర్యానీ, ఒక పక్క తలకాయ అదేంటి బోటి కర్రీ పెడుతుంది. మా వీడియో కానీ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ చెప్పు. మా డ్రెస్లు ఎలా ఉన్నాయి మీకు చెప్తారా? ఇద్దరు ఒకేలాంటి ఇది, కాకపోతే కలర్స్ వేరు. ఎప్పుడో చిన్నప్పుడు మా అమ్మ మా బర్త్డేలకు తీసిందండి డ్రెస్లు ఒకేలాంటివి. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ తీసుకున్నాం. కానీ ఆఫర్లో అయితే పెట్టాడండి. డ్రెస్లు అయితే చాలా బాగున్నాయి ఇక్కడ లక్కీలో. ఎంఎస్లో తీసుకున్నాం. ఓకే, నాన్న చూడండి తలకాయ మాసం ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలా ఉంది తలకాయ మాసం? సూపర్ సూపర్. ఎండకి ఫేసే కనిపించట్లేదు నాన్న, ఇప్పుడు కనిపిస్తుంది. తలకాయ మాసం తర్వాత అన్నంతో తినబుద్ధి అయ్యిందండి. ఇప్పుడు వేడివేడిగా ఇలా కొంచెం తింటానే, తర్వాత అయితే అస్సలు తినలేము, ఎందుకంటే ఇన్ని ఐటమ్స్ ఉన్నదాని మీద అయితే అస్సలు తినలేము. మా అమ్మ డాబా మీద అయితే గాలి అయితే బాగా వేస్తుంది, వెలుతురు గాలి అయితే సూపర్గా ఉంటుంది. అమ్మ అయితే కర్రల పొయ్యి కూడా బాగా పెడుతుంది. ఇక్కడైతే ఒక పక్క అయితే తలకాయ పులుసు అయితే మరుగుతుంది, ఒక పక్క చికెన్ కర్రీ. మీలో నాన్ వెజ్ ఎంతమందికి ఇష్టం? ఇందులో మీకు ఇష్టం? నూనె వేసుకొని ఉల్లిపాయ టమాటా పచ్చిమిర్చి అయితే వేసుకుందండి బోటి కర్రీకి. ఇంకా టమాటా అయితే వేయలేదు, ఓన్లీ పచ్చిమిర్చి. ఇది నార్మల్గా ఏదైనా వీడియో చేయమన్నా అనుకోండి, ఇది అస్సలు కోఆపరేట్ చేయదు. ఇలా ఈ సందర్భంగా కాబట్టి తీస్తుంది వీడియోలోకి వచ్చింది.
గారి పప్పు అయితే ఇలా టైట్గా ఉంటేనే గారి నూనె లాగదండి, చాలా బాగా వస్తుంది. మొన్న మా అత్త వాళ్ళు వచ్చారు కదండి బుధవారం, ఆ రోజు కూడా చాలా బాగా మెత్తగా వచ్చాయి గారెలు అయితే. ఈసారి మాకు పప్పుల చిటీలో పప్పులు అయితే సోయి బాగానే వచ్చిందండి. గ్రైండర్ రివర్స్లో పెట్టింది. గారిపప్పు అయితే నేను తీస్తాను, ఇంకా శాంతి అయితే మనం నేను తీస్తాను. నేను కొంచెం పప్పు అయితే వేసేస్తానండి. కేజీ పప్పు అయితే నానబెట్టాము, ఎందుకంటే వాళ్ళ నాన్న కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి అయితే పట్టుకెళ్తాను అన్నాడు. ఇలాంటి ఫంక్షన్స్లో ఈ గారెల పప్పు ఇవే కొంచెం టైం పడుతుంది, కానీ అమ్మ వాళ్ళ గ్రైండర్ అయితే కూడా బాగానే నలుగుతుందండి. ఇదైతే మా తన్మయ్య పుట్టినప్పుడు నేను తీసుకున్నాను ఈ గ్రైండర్, కానీ నేను అసలు వాడలేదు. నాకు ఎందుకంటే ఇది కడుక్కోవడం అది. ఇది నేను కరెంట్ రైస్ కుక్కర్ అయితే తీసుకున్నాను. ఎగిపోయా ఆయిల్ ఎందుకు అంత ఇష్టం ఇలా పట్టు. ఈ పప్పు కూడా వేసేస్తాను కొంచెం. అమ్మ తక్కువ వాడుతుంది మరి. ఉన్నాయి ఆ పప్పు అలా ఉన్నాయి అక్క, అమ్మని అడుగు ఒకసారి. అది వేసే లోపల ఇది నీకు నలగటలేదు, అందుకే సగం సగం వేస్తామా. అయిపోతుంది, నలుగుతుంది. ఒకసారి వేస్తే నలగదు, కానీ సగం సగం నలిగైతే నలగడానికి కాదు. ఉల్లిపాయ ముక్కలు వేస్తాను. అన్ని ఉల్లిపాయ వేస్తున్నావా? కొత్తిమీర వేస్తారా? అక్కడ ఇట్లా పెట్టు. ఉల్లిగారెలకి అండి ఇలా అయితే మనం చక్కగా గారెలు అయితే నాన్ వెజ్ ఉంటుంది. చిన్న చిన్న ముక్కలు కోసుకుంటూ బాగుంటుంది. గారెలది ఇలా మాకు చూపిస్తుంది. గారెల పప్పు ఇలా మనం ఉల్లిపాయ వేసుకుని టైట్గా ఆడుకున్నాం అనుకోండి, సాల్ట్ కూడా గ్రైండర్లోనే వేసుకోవాలి. నీళ్ళు వేయకుండా ఇందులో గ్రైండర్లో వేసుకుంటే ఉప్పు సాల్ట్ మనకి ఎక్కువ నూనె లాగదు, లేదంటే కనుక గారెలు నూనె ఎక్కువ లాగేస్తాయి అన్నమాట. నాన్ వెజ్ ఉల్లిగారెలు అయితే బాగుంటాయి. నెక్స్ట్ మా నాన్న కూడా వాళ్ళ ఫ్రెండ్స్ పట్టుకెళ్తాను, అందువల్ల అయితే కొంచెం ఎక్కువే వేస్తున్నాము. మొన్న మా మేనత్త వాళ్ళు వచ్చినప్పుడు కూడా బాగా సెట్ అయ్యండి గారెలు, మెత్తగా వచ్చాయి. అలా నూనె లాగలేదు చక్కగా. అలా ఉంచి మరి కలుసుకున్నట్టు లేదు కొంచెం అమ్మని దాన్ని వంటే పొలం అందరూ తలపెట్టుకోండి. అట్లా మీరు ఏదేమంటావా ఏం ఉల్లిపాయలు పోతానే. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయిపోయిన తర్వాత టమాటా వేసాను. అది బాగా ఎగింది అనుకోండి, టేస్ట్ బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు టమాటాన ఉల్లిపాయ ఇది ఇంకా తలకాయ మాసం అవుతుంది. కొంచెం దగ్గర పడ్డది అనుకోండి, అన్ని గ్రేవీస్ ఉన్నాయి కదా, అందుకని ఇది కొంచెం దగ్గరికి అవుతుంది. కారం వేసానండి. టమాటాలు బాగా వేయక కారం, ఉప్పు, పసుపు అన్నీ వేసి బాగా ఇదైంది అనుకోండి, నూనెలో బాగా మగ్గితే టేస్ట్ బాగుంటుంది. గారెల పప్పుకి మనం చాలా మంది కవర్లతోని పేపర్ మీద వేస్తారండి. నాకైతే మా పెద్దమ్మ వాళ్ళది హోటల్ మా ట్రాంబిల్లో. ఇంక మాకేంటంటే మా పెద్దమ్మ టక్ టక్ మన చేతి వేయడం చెప్పింది ఎలా వేయాలో, ఇంకా అదే అలవాటు మాట. కొంచెం చెయ్యేలా తడి చేసుకుని ముద్దను మనం బాగా ఇలా ఎగరేసి రౌండ్గా చేతిలోనే ఇలా మెదుపుకోవాలండి. ఇంకా ఇలా చేతిలోనే మెదిపాక ఇలా చిన్న కన్నం పెట్టుకొని మనం అయితే వేసుకోవచ్చు. నూనె కూడా అతి కాక ఎక్కువ ఉండకూడదండి, అప్పుడు బయటికి వేగిపోద్ది, కానీ గారె లోపల అయితే వేగదు. నూనె కాక తక్కువ ఉండాలి. మనం ముద్ద అయితే మటుకు ఇలా రెడీ చేసుకోవాలి. మనకి కన్నాలు కూడా చూడండి, గారెకి చక్కగా చిల్లు కూడా బాగా పడుతుంది. వర్షం తెగ చేస్తారు.
మనకి ఏంటంటే గారెల పప్పు ఎక్కువసేపు అయితే ఉంచితే కొంచెం నూనె లాగుతుందండి. అందువల్ల అయితే టకటకమని మొన్న గాజువాకి వెళ్ళాము ఆ బట్టలకి, నేను బావనా. గాజువాకి వెళ్ళిన రోజు గారెలు తిన్నాం. గాజువాకలో గారెలు తింటే ఇంతకో గారు ఉంది, కరకరలాడుతుంది. అయితే అది మినపప్పు గారు కాదు, ఇడ్లీ పప్పు ఉంటుందా, ఇడ్లీ పప్పులో ఉప్మాను కలుపుతారు. ఉప్మా నొక్కేసి ఇంతకొక గారు ఉంది, కరకరలాడుతుంది. కానీ అది ఇడ్లీ నొక్కే తగులుతుందండి. నాకైతే భలే ఆశ్చర్యం అనిపించింది. కానీ గారు చూస్తే ఇంత పెద్ద గారు ఉంది. మినప గారు అయితే కాదండి. మనకు తెలిసిపోద్ది కదా మినప గారికి నార్మల్ గారికి. 20 రూపాయలకి 2 గారెలు, ఇంతకో సైజు. కానీ కడుపు అయితే నిండింది. కానీ అసలు అలా కూడా గారెలు వేస్తారా అని అనుకున్నాను నేను ఫస్ట్ టైం అసలు అది చూడటం. మా కర్రల పొయ్యి మీద గారెలు. మంట అయితే బయటకు వస్తుంది. మన చేతి మీదకి అయితే మంట వచ్చినప్పుడల్లా కొంచెం ఇలా నీళ్ళు అయితే మటు కర్రల మీద ముందుకు జల్లుకోవాలండి. ఎందుకంటే మనం గారె వేసినప్పుడు మన చేతి మీదకి అయితే అగ్గి రాకుండా ఉంటుంది. లేదు లేదు, బిర్యానీ పెట్టాలి. ఇలా అయితే మనం చేతి మీదకి మంట రాదండి. లేదంటే కనుక కర్ర కాలుతూ చేతి మీదకి అయితే మంట వచ్చేస్తూ ఉంటుంది. ఆపనా ఒకసారి. నీకైతే ఉల్లిపాయలు కోస్తుంది, మళ్ళీ గారెలకు కూడా ఉల్లిపాయలు కావాలి. మా అమ్మ పని వాళ్ళు అలా కొయ్యడమే సరిపోతుంది. మా అమ్మ మాట్లాడేది బయటకు వినిపించేలా మాట్లాడట్లేదు, నేను కొనుక్కుంటుంది. అది వీడియోలోకి మాట్లాడవచ్చు కదా, నాకు మళ్ళీ తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి బాధ ఉండదు. చెప్పాలనుకున్నది బయటికి చెప్పు ఒకసారి. మా అమ్మ వంట అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా నా ప్లేట్ అయితే చూసారా ఎంత ఫుల్గా ఉందో. బోటీ కర్రీ, చికెన్ కర్రీ, తలకాయ మాంసం, గారెలు, బిర్యానీ. శాంతి గారి తలకాయ మాంసం గ్రేవీతో సూపర్గా ఉందండి. కొంచెం అడ్డగా ఉంది. శాంతి ప్లేట్ అయితే వడ్డేస్తుంది చూడు. పిన్ని ప్లేట్ చూపించు. దగ్గరికి రా, లేగు నిలబడు. వర్షు దగ్గరికి లేగు. బిర్యానీ తక్కువైతే సరిపోతుంది. నా ప్లేట్ నీకు తినిపిస్తాను. ఇదిగో శాంతి ఇక్కడికి వచ్చి శాంతి అక్కడ కాదు. పర్లేదా? స్టూల్ ఇచ్చి మమ్మీ వచ్చే మమ్మీ ఒక నిమిషం. మా తను అయితే మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాడండి. తను ప్రెగ్నెంట్. తనకైతే పట్టుకెళ్ళేద్దా వచ్చి తను కొంచెం ప్లేస్ ఇవ్వాలి. ఫస్ట్ టైం అండి వండాక ఎంత స్పీడ్గా తిన్నాం. ఎందుకంటే మళ్ళీ పిల్లలకు తినిపించి అది అనుకోండి అసలు తినలేదు. అందువల్ల తీసుకో. కూరలన్నీ కూడా ఇవాళ చాలా బాగా కుదిరాయండి. ఏంటంటున్నా ఉంది కొంచెం ఎక్కువ. తింటారా అసలు ఎక్కువ స్నానం చేయలేదు వస్తుందిదా దగ్గర. ఏదైనా పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారంటారు కదండి. మేము ఇద్దరం తినిపించుకుంటే మాకు వీడు తినిపిస్తుంది అనమాట. తను నువ్వు తినేసి షాప్ దగ్గరికి చెల్లిని పంపించు, అక్కని పంపించు మౌలికని. నేనైతే ఇవాళ అసలు షాప్ దగ్గరికి అయితే వెళ్ళలేదు. ఎందుకంటే పండగ కాబట్టి నేనైతే ఇవాళ ఫుల్గా ఇంటి దగ్గర ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాను. రోజు షాపే కదండి. ఇవాళ అయితే మటుకు షాప్కి అయితే వెళ్ళలేదు. మనం ఏంటంటే ఉత్తప్పుడు చేసుకుంటే ఇంత టేస్ట్గా అనిపించు.
ఇలా ఏదైనా అకేషన్ చేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఆనియన్ మిస్ అయిందండి శాంతిది. బిర్యానీ ఎలా కుదిరింది? బిర్యానీ టేస్ట్ చేస్తున్నానండి. శాంతి చేసింది బిర్యానీ తలకాయ పులుసు బాగుంది టేస్ట్. బిర్యానీ తలకాయ మాసం అయితే సూపర్గా ఉందంట. అసలు దేనికి కూడా పేరు పెట్టడానికి అయితే లేదండి, అంత టేస్టీగా ఉంది. మొన్న వారం అక్క వాళ్ళు వచ్చినప్పుడు బిర్యానీ నేను చేస్తే ఎక్కువైపోయింది. వాళ్ళు అలా చేస్తే ఇవాళ మా చెల్లి వాళ్ళకి వీళ్ళకి పంపించడంలోని బిర్యానీ అయితే కరెక్ట్గా సరిపోయింది. కానీ ఎలా ఉంటుంది అనుకున్నది ఎవరు తింటలేదు, వేడి మీద తప్ప. మా శాంతి చేత్తో నా చేత్తో కానీ ఏం చేసాం అనుకోండి అస్సలు మిగలు త్వరగా అయిపోతాయి. బోటి కూర ఇవాళ చాలా టేస్ట్గా ఉంది. నువ్వు మాట్లాడు. తినే బిజీలో ఉన్నానండి నేను కూడా. మా యశ్ కూడా తిని బిజీలో ఉన్నాడు. మాకు సంక్రాంతి అయితే ఇవాళ వచ్చింది. మీ సంక్రాంతి ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా సంక్రాంతి అయితే సండే ఇవాళ వచ్చిందన్నమాట. సంక్రాంతి రోజు ఏంటంటే నాకు కొన్ని షాప్లో బిజీ వల్ల, కొన్ని లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల నాకైతే అసలు పండగలాగా అనిపించలేదండి. అస్సలు లేదు సంక్రాంతి లాగా. అందువల్ల ఇవాళ నేను శాంతి కొత్త డ్రెస్లు వేసుకొని ఇవాళే పండగలా అయితే జరుపుకున్నాము. నమ్మ తీసిన డ్రెస్సులు అండి ఇవి ఇద్దరం ఒకలాగే తీసుకున్నామండి. నెక్స్ట్ సంవత్సరం కూడా పాపం అమ్మ ఇచ్చిన డబ్బులతో అయితే డ్రెస్ తీసుకోవట్లేదు. ఈసారి ఎలా అయినా సరే తీసుకోవాలని పండగ వెళ్ళాక కదండి తీసుకున్నాను. వల్ల ఆఫర్లో అయితే మటుకు మాకు 700కి అయితే వచ్చే డ్రెస్సులు. రీజనబుల్గా ఉందా లేదా మీరు కామెంట్ చేయండి. ఇలా 3/4 హ్యాండ్స్ అయితే వచ్చింది. శాంతి కట్ చేసి షార్ట్ హ్యాండ్స్ అయితే చేసుకుంది. దానికి 3/4 హ్యాండ్స్ అయితే దానికి అస్సలు నచ్చదు. నాకైతే 3/4 హ్యాండ్స్ ఇష్టం. కానీ ఏమైనా నీకేమయ్యాలి కింద ఒక ప్లేట్లో పెట్టు. మొదలు తల్లి కూర ఎలా ఉంది? ఎలా ఉంది కూర? నువ్వేం కూర వేసుకున్నావు? వావ్. ఇది ఏది ఇలా దగ్గర ఫోటో తీస్తున్నాను, ఎలా చూడు. యశు నీ ప్లేట్ ఏది? అయిపోయింది. మా చిన్నప్పటి నుంచి ఉన్న ఫొటోస్ అండి, అమ్మా నాన్న. ఇది మా చిన్నప్పుడు ఫోటో. ఈ ఫోటో మటుకు మా మౌలిక, మా యశిధర్, మా తన్మయ్ మొత్తం. ఇది మా వర్షిణి తల్లి. ఇంకా ఇది మా మ్యారేజ్, మీకు లైటింగ్ అని మా మ్యారేజ్ది అండి. శివ స్వాతి శివకోటి వారి పెళ్ళి సందడి. మా ఆయన వాళ్ళ ఇంటి పేరండి. ఇది నా మ్యారేజ్ రిసెప్షన్లో ఫోటో. ఇది మా చెల్లి వాళ్ళదిని, గుర్తుకుంటుందని. ఇది ఎవరో గుర్తుపట్టారా? నేను శాంతి. మాకు చిన్నప్పటి నుంచి కూడా శాంతికి నాకు ఏవైనా ఒకేలాంటివి అయితే తీసిదండి అమ్మ ఫొటోస్, బట్టలు. మా మిల్ అయితే, మా భోజనం అయితే కంప్లీట్ అవ్వలేదండి. ఇప్పుడైతే కంప్లీట్ అయింది ఐస్ క్రీమ్తో. మన షాప్ నుంచి అయితే ఐస్ క్రీమ్స్ తెప్పించుకున్నాము. ఇవాళ మేము సాయంత్రం 4 గంటల వరకు కూడా ఇంట్లో ఉండాలని అనుకుంటున్నాము. బయటకు అసలు వెళ్ళను. యశు అయితే ఏదో పడగొట్టాడు. ఏంటి? ఓకే, ఆల్అౌట్ అయితే పడేశాడు. చూసారా ఐస్ క్రీమ్ కూడా మన షాప్లోది. సంతి టేస్ట్. గులాబ్ జామ్ ఇవ్వవా మరి? మా ఇంట్లో ఉండి గులాబ్ జామ్ దీని ఇంట్లో ఉందండి, తెస్తానని చెప్పి తేడం మానేసింది. ఇది ఓపెన్ చేయి. మనం ఒక షార్ట్ వీడియో చేద్దామా? ఇద్దరం ఒక డ్రెస్తో ఉన్నాం కదండి, మంచి షార్ట్ వీడియో అయితే చేస్తాం. ఓకేనా? ఐస్ క్రీమ్ తినేసాక మళ్ళీ కలుద్దాం. బాయ్. చూడండి అలా తినేస్తుంది పందిలో. ఒక స్పూన్ కూడా పెట్టుకుంటాను. స్పూన్ వదలలేదు. సాయంత్రం 5 అయిందండి. జాయింట్లు ఫ్రై. ఇవి ఇంకొకసారి మళ్ళీ ఫ్రై చేయాలి. టీలు తాగేసి పడుకొని లేచాము మేము. టీలు తాగేసి ఇది ఫుల్ నాన్ వెజ్ వీడియో అయిపోయింది. జాయింట్కి గోటంతో మసాజ్ చేస్తుంది. శాంతి వాళ్ళ బావగారు బిర్యానీ షాప్ కదండి ఇది. అది ఇందాకలా మళ్ళీ చెదగొట్టిన జాయింట్ మళ్ళీ ఎత్తే మంచిగా లోపలికి క్రంచీగా వేగుతుంది అన్నమాట. ఏదైనా ఇంకోటి పట్టుకో చెంచాను.
ఇంకా శాంతి అయితే మటుకు జాయింట్లని బాగా వేపిందండి. కాకపోతే ఇక్కడ న్యాచురల్ వాయిస్ అయితే ఇంకా బాగుంది, కానీ పిల్లలు అయితే టీవీ సౌండ్ అయితే పెద్దది పెట్టేశారు. ఇంకా అందువల్ల ఫుల్గా సౌండ్ అయితే మ్యూట్ చేసి ఇవ్వాల్సి వచ్చింది. సంక్రాంతి స్పెషల్ మేమైతే జంతికలు గులాబీ పూలు కాదండి సున్నుండలు అడిగాం అమ్మని. అమ్మ అయితే సున్నుండలు చేస్తుంది. ఇది చిన్న చాలు, నాకు తక్కువ అండి స్వీటు. వీళ్ళిద్దరు అయితే ఎక్కువ తింటారు. శాంతిని మా బావ అయితే సున్నుండలు బాగా తింటారు. చిన్నది ఇవ్వు చాలు, తన్నిస్తున్నాడు. ఇంకా మా పండగ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా అమ్మ సున్నుండలు కూడా నెయ్యి వేసి చూపిస్తుంది. ఇంకెందుకంటే తిన్నవే చేయించుకోవడం బెస్ట్ కదండి. ఇంకా జంతికలు గులాబీ పూలు అంటే సరిగ్గా తింటలేదు. అందులో మాకు ఇంక మన్నితల్లి పండగ చేయించుకుందామని ఇంకా చేయించుకోలేదండి. ఇంకా మా పండగ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం. మీ అందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు అనుకుంటున్నామండి సంక్రాంతి పండగ. మా ఇంట్లో అయితే ఇలా సున్నుండలతో కంప్లీట్ అయ్యిందండి మా డే అయితే. ఇంకా మా బావ వాళ్ళు మా మరిది వాళ్ళు రాగానే ఇంకా భోజనాలు చేసి ఫ్రెండ్స్ మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. బాయ్ ఫ్రెండ్స్.